కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీల అమలును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం జామినిలో అధికారికంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెకు జిల్లా అధికారులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేకంగా డోలు వాయిద్యాల మధ్య మంత్రిపై పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. స్వయంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు సీతక్క. అలాగే జామిని గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గారు అయినటువంటి పెందూరు శారదా గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ జరుగుతున్నది. గ్రామస్తులంతా చప్పట్లతో స్వాగతించగలరు. జామిని గ్రామ పంచాయతీ ఎంపీటీసీ గారు అయినటువంటి పెందూరు శారదా గారు కూడా పూల బొకేలాగా శాలతో సత్కరించాల్సింది పూల బొకేతో శాలతో సత్కరించాల్సింది అవుతారని శ్రీమతి ధనసరి అనసూయ బిడ్డ తీసుకొచ్చి ఐటీడీఎల్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా చేస్తారు.